ఎల్బీ స్టేడియం వేదికగా దాదాపు 11,000 చేంజ్ డిఎస్సి ఉద్యోగాలలో దాదాపు 1,500 1,600 ఉద్యోగాలు మాదిగలకు రావాలి. కానీ దాంట్లో కూడా నువ్వు ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఈ రోజు మాదిగ జాతిని నువ్వు వేల జాబులలో నట్టేట ముంచినావు. మీరు చూడండి, గ్రూప్ 1 జాబులు 51 మాదిగలకు రావాలి మొన్న ప్రకటించిన దాంట్లో. గ్రూప్ 1, గ్రూప్ 2 71 రావాలి, గ్రూప్ 3 125 రావాలి. మొత్తం మీద 250 వరకు ఉన్నత ఉద్యోగులు కలెక్టర్ స్థాయి నుంచి మొదలు పెడితే ఒక సూపరింటెండెంట్ స్థాయి వరకు ఉన్న ఏమంటారు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలలో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతున్నది. రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, నీ రాజకీయ ఎదుగుదలలో మాదిగలు ప్రధానంగా ఉందని పలు వేదికల మీద నువ్వు చెప్పినావు. జడ్పీటీసీ నుంచి మొదలు పెడితే ఈ రోజు ముఖ్యమంత్రి కావడానికి నా కులం రెట్లు నాకు అనుకూలంగా ఉన్నారో లేరో కానీ ఈరోజు మాదిగ జాతి నిండు మనసుతో నన్ను ఆశీర్వదించారు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను. పలు వేదికల మీద ఢిల్లీ వేదిక కూడా నువ్వు మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభలో పాల్గొని చెప్పినావు. కానీ ఈ రోజు నువ్వు మాలలకు తలొగ్గి వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ వాళ్ళకి అమ్ముడు పోయి ఈ రోజు మాదిగ నిరుద్యోగులకు మాదిగ సమాజానికి తీరని అన్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఖబర్దార్ అని కూడా హెచ్చరిస్తున్నాం.